ఋతుస్రావం అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ వినోబా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ బిలీవ్ హాస్పిటల్, నెల్లూరు. ఋతుస్రావం అంటే పీరియడ్స్ అయినప్పుడు మెయిన్ గా ఆడపిల్లలు చాలా మంది, ఎస్పెషల్లీ స్కూల్స్ కి వెళ్లే పిల్లలు కానీ, కాలేజెస్ కి వెళ్లే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ యూస్ చేస్తుంటారు కదా, అవి ఆల్మోస్ట్ 10 to 12 hours అట్లాగే ఉంచేసుకుంటారు. పీరియడ్స్ ఎస్పెషల్లీ బ్లీడింగ్ తక్కువ అయ్యే వాళ్ళు. సో అలా కాకుండా బ్లీడింగ్ తక్కువైనా సరే ఎక్కువైనా ఎవ్రీ 3 to 4 hours కి ప్యాడ్స్ అనేవి చేంజ్ చేసేస్తూ ఉండాలి. దాన్ని అలాగే ఉంచేసేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా గ్రోత్ పెరిగి అది లోపలికి వెజైనా నుంచి పైకి యూట్రస్ ని ఇన్ఫెక్ట్ చేయడము, ట్యూబ్స్ ని ఇన్ఫెక్ట్ చేయడము ఇట్లా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. డిస్పోజ్ చేసేటప్పుడు కూడా ప్యాడ్ ని నీట్ గా పేపర్ లో ర్యాప్ చేసి ప్రాపర్ గా డిస్పోజ్ చేయడం నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ఇప్పుడే మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు, వీళ్ళకి ఇదంతా అవేర్నెస్ ఉండదు. మదర్స్ జస్ట్ 1 to 2 years ముందు నుంచే వాళ్ళని కౌన్సిల్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇదంతా కొత్తగా అనిపించకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్, వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకోవడము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్.